సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రపంచ కార్మిక దినోత్సవం మే 1న మేడేను జయప్రదం చేయాలని సన్నాహక సమావేశం. మేడేని జయప్రదం చేయాలని సిఐటియు బాపట్ల జిల్లా కోశాధికారి సిహెచ్ మణిలాల్ పిలుపునిచ్చారు. సిఐటియు రేపల్లి కార్యాలయంలో సిఐటియు నాయకులు జె ధర్మరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిఐటియు జిల్లా కోశాధికారి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ మేడేని రేపల్లి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించాలని అన్నారు. 8 గంటల పని దినం కోసం ప్రాణ త్యాగాలతో జరిగిన పోరాటం ఫలితంగా మేడేను కార్మికులు సాధించుకున్నారని, నేడు కేంద్ర ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని లేబర్ కోడ్స్ లో భాగంగా 12 గంటలు పని చేయిస్తున్నారని చెప్పారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, మేడే స్ఫూర్తితో కార్మిక వర్గం ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక వర్గం ప్రపంచవ్యాప్తంగా మేడే కార్యక్రమం నిర్వహించేటువంటి మేడే సంబరాలు రేపు మే 1వ తారీఖున జరగబోతోంది. ఈ రేపల్లి నియోజకవర్గం అట్లానే రేపల్లి పట్టణంలో వేలాది మందిగా ఉన్నటువంటి కార్మిక వర్గం వాళ్ళ పని ప్రదేశాల్లో ఆటో స్టాండ్లు, భవన నిర్మాణ కార్మికుల అడ్డాలు, ముఠా కార్మికుల అడ్డాలు, అట్లానే రైస్ మిల్ కార్మికుల అడ్డాలు, అట్లానే మిగిలినటువంటి ఆశ, అంగన్వాడీ ఈ కార్మిక వర్గానికి మొత్తానికి సంబంధించినటువంటి పని ప్రదేశాల్లో ఈ మేడే కార్యక్రమం జరగబోతోంది. ఈ మేడేకి సంబంధించిన దాంట్లో ఈ రోజు ఈ సంవత్సరం జరిగే మేడేకు ప్రత్యేకత ఉంది. మేడే యొక్క సారాంశమే, మేడే యొక్క ప్రతిఫలమే 8 గంటల పని విధానం. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకొచ్చి 8 గంటల పనిని 12 గంటలకు మార్చింది. అట్లానే సంఘాలు పెట్టుకున్న హక్కులు హరిస్తా ఉంది. అందుకని ఈ మేడే స్ఫూర్తితో 8 గంటల పని విధానాన్ని కాపాడటం కోసం మరోసారి కార్మిక వర్గం ఉత్సాహవంతంగా మేడే జరపాలనే దానికోసం నిర్ణయం చేయడం జరిగింది. ఇప్పటికే దేశ రాజధాని పక్కన ఉన్నటువంటి దగ్గర నోయిడా కార్మికులు దేశ సరిహద్దులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వందలాది మందిని పోలీసు స్టేషన్ నిర్బంధిస్తా ఉన్నారు. అయినా మేడే స్ఫూర్తి పోరాటాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ దేశంలో కోట్లాది మంది కార్మికులకు సంబంధించి కొన్ని హక్కులు ఏవైతున్నాయి, సమ్మె చేసే హక్కు, పిఎఫ్ హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, ఈ హక్కులన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తా ఉంది. ఈ దాడికి వ్యతిరేకంగా ఈ మేడే ప్రదర్శనల కార్మికుల ఐక్యత ప్రదర్శించడం కోసం నిర్వహించడం జరుగుతోంది. ఈ రేపల్లి పట్టణానికి, రేపల్లి ప్రాంతానికి సంబంధించి కూడా ఒక వామపక్ష చైతన్య ప్రాంతం. అంటే వ్యవసాయ కార్మిక కూలి పోరాటాలు జరిగినటువంటి గానీ, రైతాంగ పోరాటాలు జరిగిన ప్రాంతం గానీ, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి మేడే ఘనంగా జరిగేటువంటి సాంప్రదాయం ఉంది. అదే కార్మిక వర్గం మొత్తం కూడా ఈ మేడే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలని చెప్పేసి, అట్లానే ఏవైతే కార్మిక వర్గ ఐక్యత ఉందో, కార్మిక వర్గం ఒక ముఠాలో అడ్డా కార్మికులు లేకపోతే అంగన్వాడీలు ఆశాలు తెలుపుకోవడం కాదు, మేడేనటువంటి ప్రపంచ కార్మికులు ఐక్యం ఉండే ఒక పెద్ద నినాదం. కార్మిక వర్గం మొత్తం మేము ఐక్యంగానే ఉన్నాము, ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరూ ఐక్యంగా నిలబడతాం అనేటువంటి స్ఫూర్తి ఏదవుతుందో ఆ స్ఫూర్తిని నింపడం కోసం ఈ మేడే కార్యక్రమం జరుగుతోంది. ఈ మేడేని ఘనంగా ఎవరి పని ప్రదేశాల్లో వాళ్ళు జయప్రదంగా చేయాలని చెప్పేసి ఉమ్మడి కోరికలు ఏవైతున్నాయో, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, ఇప్పుడు మున్సిపల్ పర్మినెంట్ చేయాలని, కనీస వేతనాలు ఇవ్వాలని, లేదు రకరకాల పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని, లేదు ఆటో కార్మికులు, ముఠా కార్మికులకు సంబంధించి రోజు భవన నిర్మాణ కార్మికులకు ఏదైతే పద్ధతిలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారో ఆ పద్ధతిలో సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పేసి వివిధ రకాల డిమాండ్లు ఉన్నాయి. ఈ మేడే కార్యక్రమంలో ఈ ఉమ్మడి కోరికలకు సంబంధించి కూడా అంగన్వాడీల వేతనాలకు రకరకాల డిమాండ్స్ కూడా ఈ మేడే కార్యక్రమం. బాపట్ల ఎస్పీబీ ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు చీరాల డిఎస్పీ మోయిన్ సూచనల మేరకు చీరాల 1 టౌన్ సిఐ సోమశేఖర్, శక్తి టీం ఎస్ఐ హరిబాబు మరియు కానిస్టేబుల్ కె సుబ్బారావు శ్రీ మేధావి జూనియర్ కాలేజ్ నందు శక్తి యాప్ వినియోగంపై, మాదక ద్రవ్యాల ప్రమాదాలపై, డ్రగ్స్ వద్దు బ్రో ప్రచారం, అలాగే పోక్స్ చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ సుబ్బారావు మాట్లాడుతూ అకస్మాత్తుగా జరిగే ప్రమాదాల్లో, వేధింపుల్లో, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయం కోసం శక్తి యాప్ ఎంత ఉపయోగమో విద్యార్థులకు వివరించారు. మ్యారేజ్ చేస్తారు, మళ్ళా అదే పారబట్టుకోవాలి, లేకపోతే అదే షాప్ లో పోయి పనిచేసుకోవాలి. దయచేసి గమనించుకో, ఈ యాటిట్యూడ్, ఈ బిహేవియర్, ఈ డ్రెస్ సెన్స్, ఈ కటింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అకౌంటబిలిటీకి వస్తుంది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వేరు, ప్రతి ఒక్క తల్లిదండ్రి వాళ్ళ కన్నటువంటి కళల్ని నిర్ణయించి ఆ స్థాయికి చేరుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క విద్యార్థిలో కూడా ఉంది. నీవు సక్సెస్ అయ్యావా, నీ తల్లిదండ్రులు సక్సెస్ అవుతారు. నీ మీద డిపెండ్ అయినటువంటి మీ అమ్మ, మీ నాన్న, మీ చెల్లో, మీ అక్క అందరూ సక్సెస్ అవుతారు. నీ ఒక పొజిషన్లో కూర్చుంటే నీ కుటుంబాన్ని మొత్తం బాగు చేయొచ్చు. నీ చెల్లెలు ఉన్న స్థాయిలో ఇస్తావు, లేదు అనుకుంటే మీ అన్న నిన్ను చూసి ఉన్న స్థాయికి వెళ్తాడు. ఇవన్నీ గమనించుకొని తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం జీవితాన్ని నాశనం చేసుకోకుండా డ్రగ్స్ అనో లేదు కర్లపాలెం ఎంపీడీఓ అదూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎంపీడీఓ ఆఫీస్ లో ఉన్న ఆధార్ సెంటర్ ను మండల ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. మంగళవారం స్థానిక ఆధార్ సెంటర్ లో
జరుగు కార్యక్రమాల గురించి ఆయన మాట్లాడుతూ ఆధార్ లో మార్పులు చేర్పులు మరియు కొత్త ఆధార్ కార్డులు కూడా తీసుకోవచ్చని ఆయన తెలిపారు. మనకి కర్లపాలెం గ్రామంలో కర్లపాలెం మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విన్నపము. మనకి ఈ కర్లపాలెం గ్రామ పంచాయతీలో కాక మండలంలో 20 గ్రామ పంచాయతీలో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంపీడీ ఆఫీస్కి వచ్చి మీ ఆధార్ కార్డుకు సంబంధించి అప్డేషన్ చేయించుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా మీ ఆధార్ కార్డుకి సంబంధించి ఫోన్ నెంబర్ లింక్ కానీ, తర్వాత అడ్రస్ చేంజ్ కానీ, న్యూ ఆధార్ కార్డు కానీ, అదేవిధంగా ఆధార్ కార్డు బయోమెట్రిక్ అప్డేషన్ కానీ, ఎనీ కరెక్షన్స్ మీ ఆధార్ కార్డులో ఏ కరెక్షన్స్ ఉన్నా కూడా మన ఎంపీడీ ఆఫీసులో చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా కర్లపాలెంలో మండలంలో ప్రజలందరూ కూడా ఈ ఆధార్ సెంటర్ ఉపయోగించుకోవాల్సిందిగా తెలియపరుస్తుంది. కర్లపాలెం మండల పరిధిలో ఉన్న రైతులకు కర్లపాలెం వ్యవసాయ శాఖ అధికారి సుమంత్ కుమార్ వేసవిలో భూములపై పచ్చిరొట్ట విత్తనాలను చల్లడం వలన భూసారం పెరుగుతుందని ఆయన అన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సుమంత్ కుమార్ మాట్లాడుతూ రైతులందరూ కూడా భూసారాన్ని పెంచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుమంత్ కుమార్, కర్లపాలెం మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఎల్నినో ప్రభావం వల్ల మనకి ఈ రాబో ఖరీఫ్ సీజన్లో ఎక్కువ ఎండలు అలాగే తక్కువ వర్షపాతం పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ వేసవి కాలంలో ఏంటంటే తొలకరి వర్షాలు పడక ముందే నేలను పచ్చిరొట్ట పైరు వేసి కప్పుంచడం ద్వారా నేలలో తేమని కాపాడుకోవచ్చు. అలాగే మనం పచ్చిరొట్ట పైరు వేసి ఎప్పుడైతే కలిగి ఉన్నామో అప్పుడు దాని ద్వారా ఆ పచ్చిరొట్ట పైరు ద్వారా నేలకి పోషకాలు ఎక్కువ యాడ్ అవ్వడానికి అవకాశం ఉంది. దీని ద్వారా ఏంటంటే మనం నేలలో ఉండే తేమ శాతాన్ని కాపాడుకోవడంతో పాటుగా భూమిని సారవంతం చేసుకోవచ్చు. అలాగే భూమిలో సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. ఎలా సారవంతమైన నేల ఉండడం వల్ల మనకి దిగుబడి కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా రైతులందరూ పచ్చిరొట్ట పైరు వేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. మనకి జనుము, జీలుగ, పిల్లి పెసర అవి 50% రాయితీతో డిపార్ట్మెంట్ ద్వారా ఈ మే 2వ వారంలో అందుబాటులో ఉంచుతాము. అలాగే ఏంటంటే పిఎండిఎస్ కిట్లు అంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ తొలకరి వర్షాలు పడక ముందే వేసుకోవడానికి 15 నుంచి 20 రకాల విత్తనాలు కలిపి విత్తన గుళికల కింద మార్చి మీకు రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇది కూడా 15 కిలోలు ఒక ఎకరాకి చొప్పున వేసుకోవాల్సి ఉంది. అయితే రైతులందరూ తప్పనిసరిగా ఈ జనుము, జీలుగ, పిల్లి పెసర లేదా ఈ పిఎండిఎస్ కిట్లను పచ్చిరొట్ట పైరు కింద వేసుకోవాల్సి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ఎప్పుడైతే పచ్చిరొట్ట పైరు వేసామో మన తర్వాత వేసే పంటకి సంబంధించి బాపట్ల పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి అమ్మవారి నగరోత్సవం పురవీధుల్లో అత్యంత ఘనంగా నిర్వహించారు. మూల విరాట్ అమ్మవారి విగ్రహాన్ని సింహ వాహనంపై అధిష్ఠింపచేసి నాదస్వర వాయిద్యాలు మరియు బాణసంచ వెలుగుల మధ్య ఊరేగించారు. బాపట్ల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు లయన్ కొత్తమాసు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఏటా అమ్మవారి జన్మదిన వేడుకలను భక్తుల సహకారంతో ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
మండలం పేరాలి గ్రామంలో వైశాఖ మాస ఏకాదశిని పురస్కరించుకొని అర్చక స్వామి విష్ణుభట్ల సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో గ్రామ దేవత ప్యారిలమ్మ తల్లికి అభిషేకాలు మహిళలు లలిత సహస్రనామాలతో లక్ష మల్లెలతో నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఓం విష్ణాయ నమః ఓం విష్ణుప్రభాయ నమః ఓం నిత్యగుప్తాయ నమః ఓం నిర్వికారాయ నమః ఓం విశ్వపంచాయ నమః ఓం నిర్విరాశ్రయాయ నమః ఓం నిత్యసుఖాయ నమః ఓం నిత్యపుత్రాయ నమః ఓం నిరవధ్యాయ నమః ఓం నిరంతరాయ. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న సాగు సమస్యలు మరియు ఇంధన కొరతపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బాపట్ల జిల్లాలో రైతులు కదం తొక్కారు. జిల్లా రైతు విభాగం అధ్యక్షులు ఈడ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో మొక్కజొన్న కోతలు ముమ్మరంగా సాగుతున్నాయని, అయితే ప్రభుత్వం తగినన్ని కొనుగోలు యంత్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర లభించక దళారుల చేతిలో మోసపోతున్నారని, వెంటనే మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు కలెక్టర్ గారి కార్యాలయానికి జిల్లా రైతు విభాగం వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరూ, ఏడా శ్రీనివాసరావు గారు జిల్లా అధ్యక్షులు, రైతు విభాగం అధ్యక్షుల ఆధ్వర్యంలో అందరం వచ్చి కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వటం జరిగింది. కలెక్టర్ గారు లేరు కాబట్టి జేసీ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది. ముఖ్యంగా మొక్కజొన్న అనేది రైతులు ఎంతో ఆశపడి ప్రభుత్వం 2400 మద్దతు ధర ఉంది కదా అని ఆశపడితే ఈ రోజు ప్రభుత్వం దాన్ని కొనే పరిస్థితులు లేక పూర్తిగా విఫలమైపోయింది. ప్రభుత్వం అనేది ఈ విధంగా రైతులను మోసం చేయడం చాలా దారుణమైన పరిస్థితి, చాలా విచారకరణం, బాధాకరం కూడా. మరి ఈ రోజున మరి రైతులు పడుతున్న బాధ చాలా వర్ణనాతీతము. కనుక మరి రైతుల్ని ఇప్పటికైనా సరే ప్రభుత్వం మరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఇప్పుడు రైతులు కూడా మరి పెట్రోల్ డీజిల్ సమస్య బాగా వచ్చింది. మరి డీజిల్ అనేది లేకపోవటం మరి రైతులను ఎంతో ఇబ్బంది పెడుతుంది. మరి ఈ రైతులు మొక్కజొన్నలు ఆడియాలని ఏ చేయాలని ట్రాక్టర్ పరికరాలు అన్ని నడవాలన్నా మరి డీజిల్ తోనే పని. కాబట్టి మరి ప్రభుత్వం అనేది ఈ విధంగా ఫెయిల్ అవటం చాలా దురదృష్టకరం, బాధాకరం కూడా. మరి దీన్ని అధిగమించవలసిందిగా కోరుకుంటున్నాం. దాతల సహకారంతో ప్రజారోగ్య దృష్ట్యా అమృతనూరు మండలం పరిధిలోని పాంచాలవరం గ్రామంలోని కీర్తిశేషులు రామినేని చౌదరి నివాస గృహంలో, చెరుగుపల్లి మండలం పరిధిలోని గూడపల్లి గ్రామంలో ఉన్న ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం మంగళవారం నిర్వహించామని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ తెలిపారు. మా మిత్ర బృందం చేపట్టే సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై అమృతలూరు గ్రామానికి చెందిన మా మిత్రుడు గంధి సురేష్ జన్మదినోత్సవం పురస్కరించుకొని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వైద్య శిబిరానికి కావలసిన మౌలిక వసతులు, ఆర్థిక సహాయం అందించారు. Yeah.
ఈరోజు పాంచాలవరం గ్రామంలో మరి మా మిత్రులు అందరి సహకారంతో ఐక్యాన్ పెట్టాలని అనుకోవటం, మరి దాని సందర్భంగా మరి ఎల్వి ప్రసాద్ నడిపల్లి హాస్పిటల్ వారు సిబ్బందితో ఇక్కడ రావటం, మరి ఇక్కడ ఐక్యాన్ పెట్టి చాలా రోజులు అయింది. మొన్న ఈ మధ్య అమర్తూరులో పెట్టాం, కొంతమంది అక్కడికి వచ్చారు. అయ్యా కొంతమంది వస్తారనే ఉద్దేశంలో మరి దళిత వారికి గ్రామానికి మధ్యన మరి రామలేని చౌదరి గారని పాలకేంద్రం మాజీ సర్పంచ్ గారు తెలుగుదేశం నాయకులు ఇంట్లో పెట్టడం జరిగింది. ఇది మేము పెడుతున్నామని తెలిసి మరి వాళ్ళ కుమారుడు మణికంఠ ఆ పాప ఇద్దరు ఇవాళ మా నాన్నగారి గ్రంథి సురేష్ గారి పుట్టినరోజు. అందుకని ఈరోజు ఏ ఏర్పాట్లు అవసరమైన ఏర్పాట్లని మేము చేస్తాం తాతగారు అని చెప్పి మణికంఠ వాళ్ళ అమ్మాయి ముందుకు వచ్చినందుకు, ముఖ్యంగా చిన్నపిల్లలు అయినా కూడా పెద్ద మనసుతో వచ్చినందుకు, మరి అట్లాగే మా మిత్రుడు గ్రంథి సురేష్ గారి పుట్టినరోజు మరి జరగడం కూడా చాలా సంతోషకరం. మరి దీని ఇట్లాగే మరి అన్ని గ్రామాల్లో మేము గతంలో పెట్టాం, మరలా అన్ని గ్రామాల్లో కట్టాలని ఉద్దేశం. ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసి 5 లక్షల రూపాయల నగదు, 21.90 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, 4 బైకులను స్వాధీనం చేసుకున్నామని బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు తెలిపారు. బాపట్ల జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లా బూటియా గ్రామానికి చెందిన బురు మక్వానా, రమేష్ మాచర్, సంతోష్ భూరియా దక్షిణాది రాష్ట్రాలలో అనేక దొంగతనం కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీరిపై బాపట్ల, చీరాల, గూడూరు, గుంటూరులో 18 కేసులు నమోదయ్యాయని రికవరీ చేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాపట్ల జిల్లాతో పాటు నెల్లూరు, గుంటూరు, ఒంగోలు జిల్లాల్లోనూ మరియు దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడుతున్నటువంటి అంతర్రాష్ట్ర దొంగల ముఠాని బాపట్ల జిల్లా పోలీస్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రామాంజనేయులు అనే వ్యక్తి ఇంటిలోకి ఈ ముఠ తెల్లవారుజామున ఆ వ్యక్తి మీద, తన కుటుంబ సభ్యుల మీద దాడికి పాల్పడి రాబరీ చేయడం జరిగింది. దీని మీద చీరాల 1 టౌన్ లిమిట్స్ లో కేసు నమోదవడం జరిగింది. ఈ రాబరీ ఇన్సిడెంట్ సంబంధించి నేరాన్ని ఛేదించడానికి సిసిఎస్ బృందాన్ని, అదేవిధంగా చీరాల పోలీస్ని ప్రత్యేకంగా ఈ నేర ఛేదనకి నియమించి దీని మీద ప్రత్యేకంగా వర్కౌట్ చేయడం జరిగింది. ఇందులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ స్మార్ట్ పోలీసింగ్ అప్లికేషన్స్ ఏపీ పోలీసు విభాగం అడాప్ట్ చేసుకున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి నాట్ గ్రిడ్ ద్వారా, ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్ ద్వారా, సీసీ కెమెరాస్ ద్వారా వీళ్ళందరినీ కూడా ట్రాక్ చేయడం జరిగింది. చీరాలలో చేసినటువంటి రాబరీ కన్నా ముందు వీరు నెల్లూరు జిల్లాలో గూడూరు పట్టణంలో హౌస్ బ్రేక్, అదేవిధంగా మోటార్ సైకిళ్ల థెఫ్ట్స్ కూడా చేయడం జరిగింది. ఆ సమాచారాన్ని కూడా తీసుకొని థెఫ్ట్ గురైనటువంటి వెహికల్స్ ని ట్రాక్ చేసుకుంటూ ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మేము వీళ్ళని ట్రాక్ చేసి మధ్యప్రదేశ్ గ్యాంగ్ గా గుర్తించడం జరిగింది. ఈ మధ్యప్రదేశ్ గ్యాంగ్ లో
ఈ సిడిఆర్ అనాలిసిస్ అండ్ అదర్ టెక్నాలజీని ఉపయోగించి ఈ నేరంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఇన్వాల్వ్ అయినటువంటి బూరు మక్వానా ఆలియాస్ ఇతని అసోసియేట్స్ రమేష్ మాచర్ ఆలియాస్ రేమో, ఇతను కూడా జాందా గ్రామం, గద్వానీ మండల్, తార్ డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్. అండ్ అనదర్ థర్డ్ అక్యూజ్డ్ సంతోష్ బురియా, ఇతను బూటియా గ్రామం ఆఫ్ సేమ్ మండల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఈ ముగ్గురిని కూడా పట్టుకోవడం జరిగింది. వీరు చాలా నెటోరియస్ గ్యాంగ్. వీరు తార్ జిల్లాలో ఎస్పెషల్లీ మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి బిల్ తెగకు సంబంధించిన వారు. వీరు అడవుల్లో నివసిస్తుంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.